హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 24 ఇక్కడ టైప్స్ ఆఫ్ పవర్ ఆటోమేట్ క్లౌడ్. సో ఇప్పుడు పవర్ ఆటోమేట్ క్లౌడ్లో మేజర్గా మనకి 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ వచ్చి ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లోస్, సెకండ్ టైప్ వచ్చి మాన్యువల్ క్లౌడ్ ఫ్లోస్, థర్డ్ టైప్ వచ్చి షెడ్యూల్ ఫ్లోస్. సో ఫస్ట్ 1 by 1 మనం చూద్దాం. సో ఆటోమేటెడ్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా జరిగే ఒక యాక్షన్, అంటే ఒక ట్రిగ్గర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఈవెంట్ కానీ సిచ్యువేషన్ కానీ సినారియో కానీ ఏదైనా ఇక్కడ మనం ఈ వర్డ్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు క్లౌడ్ కదా ఇది, అంటే ఇప్పుడు నాకు అవుట్లుక్లో మెయిల్ వచ్చింది అనుకోండి, మెయిల్ రాగానే నేను షేర్ పాయింట్లో ఒక ఐటమ్ని నేను క్రియేట్ చేయాలనుకుంటా. సో షేర్ పాయింట్లో ఒక ఐటమ్ని క్రియేట్ చేయాలనుకుంటా కదా. సో ఇదంతా మనకి ఒక ఆన్లైన్లో జరిగే ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అవుట్లుక్లో మెయిల్ రావడం. సో వెన్ యాన్ ఈమెయిల్ అరైవ్స్ ద ఫ్లో అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఇదొక ఆటోమేటిక్గా జరిగే ఒక ట్రిగ్గర్, ఒక ఈవెంట్కి జరిగే ఒక స్టార్టింగ్ యాక్షన్ కాబట్టి ఈ ట్రిగ్గర్ ద్వారా అంటే ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అవుతుంది. సో మీరేం చేయక్కర్లే, మీరు ఫ్లో క్రియేట్ చేస్తే అంటే ఇక్కడ ఫ్లోస్, వర్క్ ఫ్లోస్ కానీ ఇంకా పవర్ ఆటోమేట్ ఇవన్నీ సేమ్, మనకి మీనింగ్ ఒకటే. సో మనం వర్క్ ఫ్లో కానీ క్రియేట్ చేసామనుకోండి, సో అక్కడ ఈవెంట్ ఏంటి? ఈమెయిల్ అనేది రావడం. సో ఈమెయిల్ అనేది రాగానే మనకి రన్ అయితే అది ఆటోమేటెడ్ ఫ్లో. సో ఇట్లా మనకి చాలా ట్రిగ్గర్స్ ఉంటాయి, చాలా కనెక్టర్స్ ఉంటాయి. సో ఏ సినారియో అయినా కానీ మనకి ఇట్లాగే మనకి వర్క్ అవుతాయి. సో అదే నెక్స్ట్ ఇన్స్టాంట్ ఫ్లో, అంటే ఇన్స్టాంట్గా మనమే దాన్ని క్లిక్ చేసి బటన్ ప్రెస్ ద్వారా కానీ అట్లాగా మనం రన్ చేస్తాం. మాన్యువల్ ట్రిగ్గర్ ఫ్లో అని కానీ అంటారు దీన్ని, అందుకే మనం మాన్యువల్గా మనం దీన్ని రన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి షెడ్యూల్ ఫ్లో. ఇది ఒక ఫిక్స్డ్ టైమ్, ఫిక్స్డ్ ఇంటర్వెల్, ఫిక్స్డ్ పీరియడ్, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే నాకు డైలీ 9కి నాకు మెయిల్ రావాలి, డైలీ 9కి మేనేజర్కి మెయిల్ వెళ్ళాలి, డైలీ 9కి నాకు డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, ఇంకా నేను ఎవ్రీ వీక్ నాకు ఈ పర్టికులర్ డే నాకు ఈ టైంకి ఫ్లో రన్ అవ్వాలి. సో నాకు ఒక మెయిల్ రావాలి. సో ఇలాగా పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మనం ఫిక్స్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీకి ఈ ఫ్లో అనేది రన్ అవుద్ది. అందుకే ఇది షెడ్యూల్డ్, ఇది టైమర్తో లింక్ అయి ఉంటుంది. సో మీరు ఒక డేటు ఒక టైం అదేమో ఫిక్స్ చేస్తే ఆ పర్ఫెక్ట్గా ఆ డేటు ఆ టైంకి ఇదైతే మెయిల్ అనేది వెళ్తుంది. ఇంకా మల్టిపుల్ యాక్షన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా షెడ్యూల్ చేసుకోవచ్చు ఒక ఫ్లోని. ఓకే, సో ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.